ఫ్రెండ్స్ మనకి త్వరలో ఫ్లిప్‌కార్ట్‌లో రిపబ్లిక్ డే సేల్స్ అయితే స్టార్ట్ అవ్వబోతున్నాయన్నమాట. సో, యాక్చువల్‌గా 17థ్ జాన్వరి మనకి సేల్స్ అయితే స్టార్ట్ అవుతాయి. కాకపోతే ఎవరైతే ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్స్ ఉన్నారో, సో, వాళ్ళకి బిఫోర్ 16 డేట్‌న ఎర్లీ యాక్సెస్ అయితే ఉంటదన్నమాట. అంటే వాళ్ళు 16 నుంచి ఆఫర్స్ అయితే వాళ్ళకి అవైలబుల్ ఉంటాయి. ఈరోజు మనం 10,000 నుండి 1,00,000 లోపల ఏ మొబైల్ తీసుకోవాలి ఈ సేల్‌కనేది మాట్లాడుకుందాం. సో, ఇప్పుడు చెప్పబోయే మొబైల్స్ అన్నీ గూడా ఈ సేల్‌కి చాలా తక్కువ రాబోతున్నాయన్నమాట. మామూలు ప్రైస్‌తో కంపేర్ చేసుకుంటే. అండ్ వీళ్ళు ఈ సేల్‌కి మెయిన్‌గా ఇస్తున్న అడ్వాంటేజ్ ఏమంటే హెచ్‌డీఎఫ్‌సీ కార్డ్ మీద 10% వీళ్ళు డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. నాట్ ఓన్లీ హెచ్‌డీఎఫ్‌సీ కార్డ్. మీ దగ్గర ఏ కార్డ్ అవైలబుల్ ఉంటే ఆ కార్డ్ పెట్టినా మీకు కొంచెం డిస్కౌంట్ అయితే ఉంటది. అంతేకాదు ఈ సేల్‌లో మీకు ఏదైనా మొబైల్ సూటబుల్ అవుతుంది చూసుకోండి మీ బడ్జెట్‌కి. అండ్ మర్చిపోకుండా మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగొచ్చింటే ఛానల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఈ వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. ఓకే. ఇంకా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ఫస్ట్ మొబైల్ చూసినట్టయితే ఇది యాక్చువల్‌గా 10,000 అయితే ఉంటదనమాట సేల్‌కి. ఇది మనకి రియల్‌మీ పీ3 లైట్ అని చెప్పొచ్చు. ఇక్కడ ₹600 వరకైతే వీళ్ళు ఆఫ్ కూపన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇది మనకి 4+128 జీబీతో స్టార్ట్ అవుతది. 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో రాబోతుంది. అంతేకాదు 6.67 ఇంచెస్ లార్జ్ స్క్రీన్‌తో మీకు రాబోతుందనమాట. మీకు మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ మీద రాబోతుంది. మీకు ఇది 32 ఎంపీ మెయిన్ కెమెరాతో రాబోతుంది. సో, ఎవరైతే మెయిన్‌గా బడ్జెట్‌లో ఒక బెస్ట్ మొబైల్ ఈ సేల్ కావాలనుకుంటారో చూడండి వాళ్ళకి ఈ మొబైల్ అయితే సూట్ అవుతది. సో, మనకి ఓవరాల్‌గా 10,000కి ఒక బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు ఈ సేల్‌కి. ఇంకా నెక్స్ట్ కేటగరీ వెళ్దాం. మనం 12,000 సెగ్మెంట్‌కి వెళ్దాం అనమాట. సో, ఒకవేళ మీరు 12,000 మొబైల్ కొనాలనుకుంటే ఈ సేల్‌కి ఒప్పో కే13 ఎక్స్ 5జీ ఇది మీకు 1,500 వరకైతే కూపన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. క్రెడిట్ కార్డ్ మీద మీకు ఆఫర్ అయితే ఉంటది. ఇది 6000 ఎంఏహెచ్ బ్యాటరీ రాబోతుంది. వెరీ బిగ్గెస్ట్ బ్యాటరీ అని చెప్పొచ్చు. ఇదే కాదు 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే మీద రాబోతుంది. 50 ఎంపీ మెయిన్ కెమెరాతో రాబోతుంది. అలాగే మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ మీద రాబోతుంది. 4+128 జీబీతో రాబోతుందన్నమాట. అంటే మీరు 12,000కి ఈ మొబైల్ చూజ్ చేసుకోవాలనుకుంటే ఒకసారి మీరు చెక్ చేసుకోండి. నెక్స్ట్ అయితే 15,000 బడ్జెట్‌కి ఈ సేల్‌కి వచ్చే మొబైల్ ఏదో చూద్దాం. మీకు 15,000కి వివో టీ4 ఎక్స్ 5జీ ఈ మొబైల్ అయితే రాబోతుంది. హెచ్‌డీఎఫ్‌సీ కార్డ్ మీద 500% డిస్కౌంట్ ఇస్తున్నారన్నమాట. ఇది మనకి యాక్చువల్‌గా బడ్జెట్ రేంజ్ మొబైల్ అనమాట. ఇందులో మనకి అన్ని ఫీచర్స్ బాగుంటాయన్నమాట. 15,000కి మెయిన్‌గా ఇక్కడ డ్యూరబిలిటీ చాలా స్ట్రాంగ్ ఉంది. IP68తో రాబోతుంది. ప్లస్ మనకి ఇది మిలిటరీ గేట్ స్టాండర్డ్‌తో రాబోతుందనమాట. అంటే మీకు 15,000కి ఇది బెస్ట్ డ్యూరబిలిటీ ఈ సెగ్మెంట్‌లో. అంతేకాదు ఫ్రెండ్స్ ఇది మనకి లాంగెస్ట్ బ్యాటరీ రాబోతుంది. 15,000కి ఈ మొబైల్ చాలా చాలా బావుంటది. మీకు ఫీచర్స్ పరంగా గాని. ఫ్రెండ్స్ ఇంక నెక్స్ట్ అయితే 17,000 సెగ్మెంట్‌కి వెళ్దాం. అంటే 17,000కి ఏ మొబైల్ రాబోతుంది ఈ సేల్‌కనేది. సో, 17,000కి అయితే మనకి గెలాక్సీ F36 ఈ మొబైల్ అయితే రాబోతుంది ఈ సేల్‌కి. మనకి ఇది 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో రాబోతుంది. సూపర్ ఆమ్లెడ్ డిస్ప్లే మీద రాబోతుందనమాట. ఇందులో మీకు డిస్‌ప్లే కూడా చాలా బావుంటది. మేజర్‌గా మనకి సామ్‌సంగ్ డిస్‌ప్లేస్ అనేటివి చాలా బావుంటాయి. అంటే చాలా ఇంప్రెసివ్‌గా ఉంటాయన్నమాట. మనము చూసేటప్పుడు గానీ, ఆ డిస్‌ప్లే అట్రాక్షన్ అనేది చాలా బావుంటది. ఇది మనకి ఎగ్జినోస్ 1380 ప్రాసెసర్ మీద రాబోతుంది. ఇది కూడా ఒక మిడ్ రేంజ్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. బావుంటది మనకి పర్ఫార్మెన్స్ పరంగా. ఇది 6+128 జీబీ వేరియంట్‌తో స్టార్ట్ అవుతదనమాట. ఒకవేళ మీరు 6+128 జీబీ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇది 17,000 పడతదనమాట బేస్ వేరియంట్. ఫ్రెండ్స్ 18,000కి మీరు మంచి మొబైల్ కోసం చూస్తున్నట్లయితే మీకు రియల్‌మీ పీ4 5జీ అయితే రాబోతుంది. ఇది చాలా బెస్ట్ ఫోన్ అనమాట యాక్చువల్‌గా ఈ సెగ్మెంట్ చూసినట్టయితే. 1000 వరకైతే కూపన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట క్రెడిట్ కార్డ్ మీద. 7000 ఎంఏహెచ్ బ్యాటరీతో రాబోతుంది. కాదు 50 ఎంపీ మెయిన్ కెమెరాతో రాబోతుంది. ఇంకా చూడైతే ఇక్కడ మిడ్ రేంజ్ ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తాడనమాట. డైమెన్సిటీ ప్రాసెసర్. అలాగే ఇందులో మనకి హైపర్ విజన్ చిప్ ఉంటది. చాలా బాగున్నాయి ఫీచర్స్ అన్నీ కూడా ఈ మొబైల్‌లో. అంటే ఈ సెగ్మెంట్‌కి ఇది చాలా బెస్ట్ మొబైల్ అనమాట. 18,000కి ఈ సేల్‌కి బెస్ట్ మొబైల్ కొనాలనుకుంటే దీన్ని ఒకసారి అయితే చెక్ చేయండి. ఇక నెక్స్ట్ మనం 20,000 సెగ్మెంట్‌కి వెళ్దాం. అంటే 20,000 సెగ్మెంట్ లోపల ఏ మొబైల్ కొనాలి ఈ సేల్‌కి. మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్ అయితే రాబోతుందన్నమాట. ఏకంగా 2,000 వరకైతే ఆఫ్ ఉందన్నమాట. సో, ఇందులో 20,000కి ఈ మొబైల్ వర్త్ అయిన ఫీచర్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట. ఇది మనకి 1.5K క్వాడ్ కోర్ డిస్ప్లే మీద రాబోతుంది. 50 ఎంపీ సోనీ ఎల్80 కెమెరాతో రాబోతుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉందన్నమాట. మీకు సౌండ్ పరంగా చాలా బాగుంటది. మిలిటరీ గేట్ స్టాండర్డ్ సపోర్ట్ ఉంది. IP68 అండ్ IP69 వాటర్ రేటింగ్ సపోర్ట్ ఉంది. ఓవరాల్‌గా డ్యూరబిలిటీలో ఈ మొబైల్ అయితే చాలా బాగుంటది. మీటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ మీద రాబోతుంది. మీరు ఈ సేల్‌కి 20,000కి బెస్ట్ మొబైల్ కొనాలనుకుంటే మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్‌ని చెక్ చేసుకోండి. మనం 30,000 సెగ్మెంట్‌కి వెళ్దాం. అంటే 30,000 సెగ్మెంట్ లోపల ఈ సేల్‌కి ఏది కొనొచ్చు అంటే నథింగ్ ఫోన్ 3 ప్రో ఇది మనకి ఏకంగా 30,000 రాబోతుంది. ఇది మనకి ఏకంగా ఇందులో 2,000 వరకైతే యాక్సిస్ కార్డ్ మీద వీళ్ళు డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాడు. మెయిన్‌గా మనకి ఇందులో డెవలప్ ఏమంటే కెమెరాస్ అని చెప్పొచ్చు. 50 ఎంపీ మెయిన్ కెమెరా ఉందా? 50 ఎంపీ టెలిఫోటో కెమెరా ఉంది.
ఇంకా చూడైతే ఫ్రంట్ కెమెరా కూడా 50 ఎంపీ ఇచ్చారు. ఓవరాల్‌గా మనకి ఇది ట్రిపుల్ 50 అని చెప్పొచ్చు. 3 కెమెరాలు కూడా 50 ఎంపీతో రాబోతున్నాయి. ఈ 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో రాబోతుంది. స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్ మీద రాబోతుంది. క్వాల్కామ్ ప్రాసెసర్ మీకు పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటది. 17.90 సెంటీమీటర్స్ 120 హెర్ట్జ్ AMOLED డిస్ప్లే మీద రాబోతుంది. 8+128 జీబీ వేరియంట్‌తో స్టార్ట్ అవుతదన్నమాట. మనకి బేస్ వేరియంట్ అన్నమాట 8+128 జీబీ. నెక్స్ట్ 45,000కి వెళ్దాం అన్నమాట. గెలాక్సీ S24 మొబైల్ అయితే రాబోతుందన్నమాట. ఇంకా S24 సీరీస్ అంటే ఓవరాల్‌గా కెమెరాస్ చాలా బాగుంటాయి. ఇది మనకి ఆల్ రౌండర్‌గా బాగుంటదన్నమాట S24 అనేది. 45,000కి ఒక బెస్ట్ మొబైల్ అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి గెలాక్సీ S24 సీరీస్ అనేటివి అసలు 45,000కి నేను వస్తాయితే అనుకోలేదు. నెక్స్ట్ మనం 65,000 సెగ్మెంట్‌కి వెళ్దాం. ఒకవేళ మీరు 65,000కి మొబైల్ చూజ్ చేసుకోవాలనుకుంటే ఈ సేల్‌కి ఇక ఐఫోన్ 16 అయితే రాబోతుంది. 65,000కి 2,000 వరకైతే ఆఫర్ అయితే పెట్టాడనమాట. క్రెడిట్ కార్డ్ మీద, హెచ్‌డిఎఫ్‌సి కార్డ్ మీద 2,000 వరకైతే మనకి ఇక్కడ ఆఫ్ అయితే ఉంది. యాక్చువల్‌గా ఐఫోన్ 60 సీరీస్ మనకి ఈ సెగ్మెంట్‌కి అయితే రావు. ఆల్మోస్ట్ 17 దాటేసాయనమాట వితౌట్ సేల్ ఉన్నట్లయితే. ఈ 128 జీబీ స్టోరేజ్‌తో రాబోతుందనమాట. ఏకంగా 82,000 సెగ్మెంట్‌కి వెళ్దాం. ఒకవేళ మీరు 82,000 సెగ్మెంట్‌లో మొబైల్ చూస్ చేసుకున్నట్టయితే మీకు ఐఫోన్ 17 రాబోతుందనమాట. 58,000 వరకైతే ఎక్స్చేంజ్ ఆఫర్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఒకవేళ మీ దగ్గర 58,000 ఆఫర్ చేస్తే ఏమైనా ఐటమ్ ఉంటే ఎక్స్చేంజ్ పెట్టుకోవచ్చు. ఈ ప్రైస్‌కి ఈ మొబైల్ చాలా బెస్ట్ అని చెప్తాను. అసలు ఐఫోన్ 17 మనకి అసలు ఈ సెగ్మెంట్‌కి రానే రాదు. 82,000 అంటే ఏమైనా కొంచెం బెటర్ అని చెప్పొచ్చు. ఈ సెగ్మెంట్‌కి ఈ మొబైల్ ఇస్తుందంటే. ఏకంగా A19 చిప్‌తో రాబోతుంది. మనకి ఇంకా పర్ఫార్మెన్స్ విధంగా కూడా చాలా బాగుంటది. ఇది 256 స్టోరేజ్‌తో రాబోతుందన్నమాట. ఓవరాల్‌గా ఐఫోన్ 17 ఈ సెగ్మెంట్‌కి వస్తుందంటే నేను చాలా ఎక్సైట్‌గా ఉన్నాను. ఒకవేళ నా దగ్గర మంచి బడ్జెట్ ఉంటే నేను ఈ డీఎస్‌కి కొనేసిందేమో. బట్ బడ్జెట్ లేదనమాట. 10,000 నుంచి 1,00,000 లోపల ప్రతి మొబైల్ అయితే మనం చూసామనమాట. ఇంకో 10,000 నుంచి 1,00,000 లోపల మీకు ఏ మొబైల్ అయినా సూట్ అవుతదేమో ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఈ వీడియో ఎలా హెల్ప్ అయిందో కామెంట్ చేయండి. ఛానల్‌కి సబ్స్క్రైబ్ అండి. అండ్ వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. ఇదే మీ నుంచి కోరుకునే పెద్ద సపోర్ట్.